ఆత్మలను గలవాడు. చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పాదాలకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరెంతైనా మా జీవితాలలో నమ్మదనే దేవుడివి, సజీవుడవు. అందుకని నిన్ను స్తుతిస్తున్నావు తండ్రి. సమస్త సృష్టికి ఆధారభూతుడవు, ఆరాధనకు యోగ్యుడవు, పూజింపతగిన తండ్రివి. ఘనత, మహిమ, ప్రభావములు పొందనర్హుడవు. అందుకని నిన్నే స్తుతిస్తూ మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాం. పాపులమైన మమ్ములను ప్రేమించి మా కొరకై సిలువలో బలిగా అర్పించబడి, దేవా, మీ సిలువ రక్తము చేత కడిగి పవిత్రపరిచి ఇలాగ తండ్రి మీ పాదాల చెంతకు వచ్చే భాగ్యం ఇచ్చారు. అందుకని నేను స్తుతిస్తున్నావు తండ్రి. నీ ప్రజలముగా, నీ బిడ్డలముగా, మీ స్వరత్వమిచ్చి సంపాదించిన సంఘముగా మేము నీ వల్ల చుట్టూ చేరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లుగా మీరే మాకు సహాయపడం. ఇద్దరు పాటల ద్వారా మీ నామాన్ని గణపరచడానికి, మహింపరచడానికి సహాయపడుతూ వచ్చారు. అలాగే రాగలిగిన వారిని బట్టి కూడా స్తుతిస్తూ ఉన్నాం. ఇంకెవరైతే మార్గంలో ఉన్నారో వారిని కూడా క్షేమంగా నడిపించండి. నీ ప్రజలముగా, మీ బిడ్డలముగా మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా సహాయం చేయండి. నిలబడే మీ దాసుడను, అల్పుడను, అయోగ్యుడను, బలహీనను, నిమిత్త మాత్రుడను, అద్దుబాట్లు కలిగిన వాడును నీ ప్రశస్తమైన రక్తధారకి తెచ్చుకుంటా ఉన్నాను. మీరే కడిగి నన్ను పవిత్రపరిచి ప్రతిష్ఠించుము. ఈ సమయాన్ని మా కొరకై దీవించండి, మీరు అభిషేకించండి. చేరువచ్చి బిడ్డలందరితోనూ మీరే మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. మీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తుంటూ మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చదువుకున్నటువంటి భాగంలో నుండి ఒక మాటను మనము జ్ఞాపం చేసుకుంటాము. ఇక్కడ మాట ఏంటంటే 3వ అధ్యాయం 1వ వచనములో, మరి 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు. కాబట్టి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మరి ఎన్నో పేర్లు కలవు. మరి అలాగే వాటిల్లో నుంచి మనం చూస్తే ఇక్కడ దేవుని 7 ఆత్మలు కలిగిన వానిగా ఇక్కడ తను తాను ఆ సంఘానికి మరి బయలుపరుచుకుంటా ఉన్నాడు. కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన కొన్ని పేర్లు ఉంటా ఉన్నాయి దేవుని యొక్క వాక్యంలో. మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతగానో పరిచర్య కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఏ విధానంలో మరి పరిచర్య చేస్తూ ఉన్నాడు అనేది కూడా మనం వింటాము. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలోకి రాకముందు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలో మరి మన కొరకై ఎంతో గొప్ప పరిచర్య చేస్తూ వచ్చారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మనందరి కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళుట ద్వారానే ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి పంపించబడతా వచ్చాడు. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్పాడు, ఈ లోకంలో ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయిన తర్వాత మరి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు, మీకు అనేక సంగతులు తెలియజేస్తాడు, మీకు పరిచర్య చేస్తాడని చెప్పేసి ఆ దినాల్లో మరి శిష్యులకి తెలియజేస్తూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మరి ఏ విధంగా మనకి పరిచర్య చేస్తూ ఉన్నాడు అనేది మనం చూద్దాం. ఒక మాట రోమపత్రికలో నుంచి ఒక మాట చదువుదాం. రోమపత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి ఒక మాట చదువుకుంటాము. రోమపత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో నుండి ఒక మాట నేను చదువుతాను, ఎందుకంటే అవి 1 నుంచి 7 వరకు కలిసి ఉన్నాయి. మరి మధ్య భాగం నుంచి నేను చదువుతాను. యేసుక్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వబడిన పేర్లు మొదటగా ఒకటి ఆలోచన చేస్తే పరిశుద్ధమైన ఆత్మను బట్టి. కాబట్టి పరిశుద్ధమైన ఆత్మగా ఇక్కడ రాయబడతా వచ్చింది. ఈ పరిశుద్ధమైన ఆత్మను బట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడిగా ఆయన ప్రభావంతో ఏం చేయబడ్డాడు, నిరూపించబడతా వచ్చాడు.
అట్లాగే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో కూడా మరి ఎన్నో విధాలుగా సహాయపడుతూ వచ్చాడు. మొదటిగా మనం ఆలోచన చేస్తే మరి ఇక్కడ పరిశుద్ధమైన ఆత్మ అని ఇక్కడ వ్రాయబడుతూ వచ్చింది. కానీ మన జీవితాల గురించి ఆలోచన చేస్తే మనం అందరం కూడా ఈ లోకంలో మరి పరిశుద్ధులుగా లేము. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో కూడా మరి రాయబడుతూ వచ్చిన మాటలను బట్టి మనం ఆలోచన చేస్తే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడని రాయబడుతూ వచ్చింది. మరి భూమి మీద ప్రసంగి గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు మరి పాపము చెయ్యక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను లేడని రాయబడుతూ వచ్చింది. నీతిమంతుడు ఏంటది అర్థం ఏంటి? అందరూ కూడా పాపులే, అందరూ కూడా అపవిత్రులని దీని యొక్క అర్థం అన్నమాట. కాబట్టి మనం అందరం కూడా ఈ లోకంలో మరి అపవిత్రులుగానే మనం ఉంటా వచ్చాం. కాబట్టి మరొక మాట కూడా మనం చూస్తే మన యొక్క స్థితిని యోబు గ్రంథంలో నుంచి మాట చదువుతాం. 14వ అధ్యాయము, యోబు గ్రంథము 14వ అధ్యాయము ఒక మాట ఇక్కడ రాయబడతా ఉంది. 14వ అధ్యాయంలో నుంచి యోబు గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనాన్ని 16వ వచనాన్ని చూస్తే ఇక్కడ మాట రాయబడతా ఉంది. దానికంటే ముందుగా 14వ వచనం చూద్దాము. శుద్ధుడవుటకు నరుడు ఏపాటివాడు, నిర్దోషుడవుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు. అలాగే 16వ వచనాన్ని కూడా చూస్తే అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగినట్లు దుష్క్రియలు చేయవాడును మరి అపవిత్రుడు కదా. కాబట్టి ఈ లోకంలో మన స్థితిగతుల గురించి ఆలోచన చేస్తే మనము అపవిత్రులమని దేవుని యొక్క వాక్యము తేటగా తెలియజేస్తూ ఉంది. అంటే మన జీవితంలో ఏమాత్రం కూడా పరిశుద్ధత అనేది లేదు. కాబట్టి ఇలాంటి అపవిత్రులుగా జీవిస్తున్న మన జీవితాలను కూడా దేవుడు ప్రేమిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. కాబట్టి లోకంలో ఎలా ఉన్నాం మనం అంటే పాపంలో ఉన్నాము, అపవిత్రులుగా ఉన్నాము, ఎలాంటి నీతి లేని వారిగా ఉన్నాము. అయితే ఇలాంటి మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు వారి లోకానికి పంపించాడు. ఆయన శిలువలో మన కోసం చేసిన బలి అర్పణ ద్వారాగా, రక్తం ద్వారాగా, మన కడగబట్టు ద్వారాగా మన పవిత్రులుగా చేయబడుతూ వచ్చాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ గురించి మాట మనం చదువుతూ వచ్చాము. పరిశుద్ధమైన ఆత్మని రాయబడుతూ వచ్చింది. అయితే ఈ ఆత్మ దేవుడు కూడా మనల్ని వేస్తూ వచ్చాడు, పరిశుద్ధపరుస్తూనే వచ్చాడు. ఒక మాట చూడండి. అంటే మరి దేవుడు మనల్ని పవిత్రపరచడానికి ఆయా రకాలైన సాధనాలు ఉపయోగిస్తూ వచ్చాడు. అవును కదా. కాబట్టి ఆయన యొక్క ప్రశస్తమైన రక్తాన్ని భూమి మీద చిందించాడు. అలాగే వాక్యం ద్వారా మనల్ని దేవుడు పవిత్రులుగా చేస్తున్నాడు. అలాగే ప్రార్థన ద్వారా మనం ఏం చేయబడుతున్నాము? పరిశుద్ధులుగా చేయబడతా ఉన్నాము. అలాగే విశ్వాసం ద్వారా కూడా మనం ఏం చేయబడతా ఉన్నాము? పరిశుద్ధులుగా చేయబడతా ఉన్నాము. ఇలాగా మరి శ్రమల ద్వారా కూడా మనము ఏం చేయబడుతున్నాము? పరిశుద్ధులుగా చేయబడుతున్నాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా తీతులే సరే. ఇలాగా మన పవిత్రులుగా చేయటకు ఎన్నో రకాలైన సాధనాలు మరి దేవుడు మనకి ఎంతో అందుబాటులో ఉంచిన వాడుగా ఉన్నాడు. అందులో భాగంగానే మరి ఆత్మ ద్వారా కూడా 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయాన్ని చూస్తే ఆడ మాట రాయబడతా ఉంది. పేతురు రాసినటువంటి 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే ఆడ మాట ఉంది. మహిమను బట్టి మూలముగా ఆయన దైవశక్తి జీవనకును సరే. 1వ పేతురు చూద్దాము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ వచనం చూద్దాం. 1వ పేతురు. యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానం బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. సరే, ఇక్కడ చూస్తే ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరిచే ప్రక్రియలో ఆలోచన చేసినప్పుడు ఎన్నో సాధనాలు మరి ఉపయోగించేవాడిగా ఉన్నాడు. అందులో భాగంగానే పరిశుద్ధమైనటువంటి ఆత్మను మనకు దేవుడు ప్రసాదిస్తూ వచ్చాడు. అయితే అట్టి ఆత్మ ద్వారా మనల్ని దేవుడు పరిశుద్ధులుగా కూడా చేస్తూ వచ్చాడు. కాబట్టి మన ప్రభుని ఎంతగానో స్తుతించాలి. ఒకప్పుడు మన స్థితి ఎలాంటిదంటే అపవిత్రులము. కాబట్టి ఎలాంటి నీతి లేని వారము, అరికాలు మొదలుకొని తల వరకు కొంచెమైనను స్వస్థత లేని వారం. అయితే ఇలాంటి మనల్ని దేవుడు ప్రేమించి తన కుమారుని యొక్క రక్తం ద్వారా కడుగుతూ ఉన్నాడు. అంతేకాదు పరిశుద్ధమైన ఆత్మ ద్వారా మనల్ని దేవుడు
పరిశుద్ధులుగా కూడా చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ఇలాగా మనల్ని పరిశుద్ధులుగా చేసి ఇలాగ సంఘముగా మనము కూడుకొని పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించుటకు మనల్ని యోగ్యులుగా కూడా దేవుడు చేస్తున్నాడు. కాబట్టి ఎవరు ప్రభుని ఆరాధిస్తారంటే ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడుతున్నారో వారు మాత్రమే ప్రభుని ఆరాధించగలరు. ఎవరైతే ఇంకా పరిశుద్ధులుగా చేయబడలేదో, ఆయన యొక్క రక్తం చేత కడగబడలేదో, ఇంకా దేవుని యొక్క ఆత్మ వలన మరి పరిశుద్ధులుగా చేయబడలేదో అలాంటి వారు ప్రభుని ఏం చేయలేరంటే ఆరాధించలేరు. కాబట్టి ప్రభుని ఆరాధించలేకపోతే వాళ్ళు ప్రభుని ఏం చేయలేరు, మహిమపరచలేరు. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి అలాగే ఆయన యొక్క రక్తం ద్వారా కడిగినాడు, ఆత్మ వలన కడుగుతా ఉన్నాడు, ఆత్మ వలన మన పరిశుద్ధులుగా చేస్తూ ఉన్నాడు. ఇలాగ చేసి దేవుని యొక్క ప్రజలంగా ఇలాగ సహవాసంగా మనం చేరి వచ్చి ప్రభుని మనము ఆరాధించుటకు మనల్ని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇక్కడ మొదటిగా మరి పరిశుద్ధాత్మకి ఇవ్వబడిన పేర్లు మొదటిది ఏంటంటే అది పరిశుద్ధమైన ఆత్మ అని దేవుని యొక్క వాక్యంలో రాయబడుతూ వచ్చింది. ఈ యొక్క పరిశుద్ధమైన ఆత్మ మనల్ని పరిశుద్ధులుగా చేసింది. కాబట్టి ఈనాడు మనం ఎంతో సంతోషంగా ప్రభుని ఆరాధించేవారుగా ఉన్నాం. ఎందుకంటే మన పాపులన్నీ కూడా ఏం చేయబడినాయి, కడగబడినాయి, అలాగే తీసివేయబడుతూ వచ్చాయి. మన ప్రభు పరిశుద్ధులుగా చేస్తూ వచ్చినాడు. కాబట్టి మన ప్రభుని మనము ఆరాధించి భూమి మీద ఆయన ఎంతగానో మనము మహింపరచవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అట్లాగే మరొక మాట కూడా చూస్తే చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం జ్ఞాపం చేసుకుంటాము. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంత తానేమి బోధింపక వేటిని వినో వాటిని బోధించి సమయపు సంగతులను మీకు తెలియజేయదు. కాబట్టి రెండోదిగా చూస్తే ఈ యొక్క పరిశుద్ధాత్మకి ఇవ్వబడిన మరొక పేరు అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ. కాబట్టి ఈ యొక్క సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చి మనల్ని ఏం చేసిందంటే సర్వసత్యములోనికి నడిపిస్తూ వచ్చింది. అంతకుముందు మన స్థితి ఏంటంటే మనలో ఏమి లేదు, సత్యము లేదు. అవునా కదా? దేవుని యొక్క వాక్యం కూడా స్పష్టంగా చెప్తా ఉంది. చూడండి, ఒక మాట చదువుదాము. రోమపత్రిక 3వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో మాట ఇవ్వబడతా ఉంది. ఈ మాటల్లో నీ మాటలలో గెలిచినట్లును అని రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరుడు. కాబట్టి మనం ఎవరమంట, ప్రతి మనుషుడు అంట అబద్ధికుడు. ఎందుకని యోహాను సువార్తలోనే 8వ అధ్యాయము 44వ వచనంలో అపవాది గురించి రాయబడతా వచ్చింది. అక్కడ వాని ఏం దేవులే అంట, సత్యమే లేదు. కాబట్టి మనం అందరం కూడా అలాగ అపవాది యొక్క సంతతిలో ఉంటా వచ్చాం. మన జీవితంలో కూడా సత్యము లేనివారం, అసత్యంలో ఉన్నవారం, అబద్ధములో ఉన్నవారం. కాబట్టి ప్రభు మనల్ని ప్రేమించి మనలో ఉన్నటువంటి యొక్క అసత్యాన్ని, అబద్ధాన్ని, మరి మోసాల్ని, వీటన్నిటి నుంచి కూడా విడిపించాలని ఇష్టపడి మరి ఆ యొక్క చూస్తే దేవుని యొక్క వాక్యంలో సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని ఏంటంటే సర్వ సత్యములోనికి నడిపించును. అలాగా మన జీవితంలో కూడా ఒకప్పుడు అసత్యంలో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము, అబద్ధంలో ఉన్నాము, మోసంలో ఉన్నాము. దీనివల్ల దేవుడికి ఎంతో దుఃఖాన్ని కలుగజేసాం, దేవుడికి ఎంతో విరోధంగా జీవిస్తూ వచ్చాం. అది ఎలాంటి మనల్ని ప్రేమించి మన ప్రభు మనల్ని సర్వ సత్యములోనికి నడిపించిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనం ఈనాడు మన ప్రభువుని ఏం చేయాలంటే ఆరాధించవలసిన వారుగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఇంకో మాట కూడా చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వ సత్యములోనికి నడిపించడమే కాదు, కానీ ఇక్కడ 8వ అధ్యాయం చదువుతాము. యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాము. ఇక్కడ మాట ఉంది, అప్పుడు సత్యము మిమ్ములు స్వతంత్రులుగా చేయునని చెప్పగా. కాబట్టి ఇక్కడ సత్యము మనల్ని ఏంటంటే మరి స్వతంత్రులుగా చేస్తూ వచ్చింది, అంటే ఇక అబద్ధము నుంచి మరి విడిపించిందిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగా మనల్ని దేవుడు ఈ యొక్క అబద్ధము నుంచి, అసత్యములో నుండి విడిపించిన వానిగా మనం చూస్తూ ఉన్నాము. మరొక మాట కూడా అక్కడే చూస్తే 36వ వచనాన్ని, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినలా మీరు నిజముగా స్వతంత్రులై యుందురు. కాబట్టి ఇలాగా మనల్ని దేవుడు
మరి స్వతంత్రులుగా చేశాడు. సర్వ సత్యంలోనికి మనల్ని దేవుడు నడిపించిన వానిగా మనల్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ప్రభుని స్తుతించాలి, ఆరాధించాలి. ఓ ప్రభు సర్వ మరి ఇక్కడ సత్య స్వరూపిణ ఆత్మ వచ్చి మరి సర్వ సత్యంలోనికి మనల్ని నడిపిస్తూ వచ్చిందనమాట. ఒకప్పుడు మనం అబద్ధంలో ఉన్నాం, మోసంలో ఉన్నాం. అయితే ప్రభు మనల్ని ప్రేమించి అట్టి స్థితి నుంచి విడిపిస్తూ వచ్చిన దాన్ని బట్టి మనం ప్రభుని ఎంతైనా స్తుతించాలి. కాబట్టి ఈ యొక్క సత్య స్వరూపిణ ఆత్మ మన సర్వ సత్యంలోనికి మరి నడిపిస్తూ వచ్చింది. అనేకమైన సంగతులు మనకి దేవుడు మరి తెలియజేస్తూ ఉన్నాడు తన ఆత్మ ద్వారాగా. కాబట్టి ఈనాడు మనము దేవుని యొక్క ఆత్మ చేత మనము బోధించబడతా ఉన్నాం. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు మరి శరీరధారిగా ఉన్నప్పుడు బోధిస్తూ వచ్చాడు అనేక సంగతులు. అయితే కుమారుడు తండ్రి వద్దకు వెళ్ళిపోయిన తర్వాత ఆత్మ ద్వారా మనము బోధించబడతా ఉన్నాం. ఆత్మ కూడా మరి చెప్తా వచ్చాడు. మరి కుమారుడు ఏదైతే బోధిస్తూ వచ్చాడో అదే ఆత్మదేవుడు కూడా మనకి బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి నాడు మనము మరి సర్వ సత్యంలోనికి రాగలటానికి ప్రభు చూపించినాడు. అందుని బట్టి మన ప్రభుని స్తుతించాలి. అలాగే మరొక మాట కూడా చూద్దాము. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో నుంచి మాట చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం నుంచి మాట చదువుదాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టు, తన కుమారుని ఆత్మను దేవుడు మా హృదయంలోనికి పంపెను. కాబట్టి నీ యొక్క దాసుడు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు. కాబట్టి ఇక్కడ మూడోదిగా మనం ఆలోచన చేస్తే ఈ మరి కుమారుని ఆత్మ. కాబట్టి మనకి దేవుడు మరి కుమారుని ఆత్మను కూడా మనకి దయచేస్తూ వచ్చాడు. కాబట్టి కుమారుని ఆత్మ మనకు దయచేయటం ద్వారాగా మన జీవితంలో పొందినటువంటి మేలు ఏంటంటే మరి నాయన తండ్రి అని మొరపెట్టుకోవడానికి దేవుడు గొప్ప ఆధిక్యతనిస్తూ ఉన్నాడు. మనం రక్షణ పొందక మునుపు, అలాగే మనము పవిత్రపరచబడక మునుపు, దేవుని యొక్క బిడలంగా చేయబడక మునుపు మనము దేవుని దగ్గరికి స్వతంత్రంగా వచ్చి మొరపెట్టుకునేటువంటి ఆధిక్యత మనకి లేదు. అయితే ఎప్పుడైతే మనము రక్షించబడతా వచ్చామో, అలాగా పవిత్రపరచబడతా వచ్చామో, ఇలా కుమారుని యొక్క ఆత్మను మనము పొందుట ద్వారాగా ఈనాడు ఎంతో ధైర్యంగా ప్రభు చెంతకు వచ్చి మనము మొరపెట్టుకునే వారంగా మనం ఉంటా ఉన్నాం. ఒక మాట కూడా చూస్తే చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నుంచి మాట చదువుదాము. 8వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. 15వ వచనము. ఏలయనగా మరలా భయపడకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. అంటే ఈ ఆత్మ మనం పొందక మునుపు మనము భయం ఉంది మనలో కదా. అయితే ఎప్పుడైతే కుమారుని యొక్క ఆత్మ మనలోకి వచ్చిందో ఎంతో ధైర్యంగా, సంతోషంగా, ఆనందంగా మరి ప్రభు చెంతకు వచ్చి మనము మొరపెట్టుకోవడానికి మనకి గొప్ప ఆధిక్యత మనకి లభిస్తూ వచ్చింది. అయితే మాట చూస్తే 8వ అధ్యాయము 26వ వచనంలో కూడా చూస్తే మాట ఉంది. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు. ఏలనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము. కాబట్టి ఆత్మ దేవుడు మనలో ఉండటం వలన ఎలాగా యుక్తముగా మనం ప్రార్థన చేయాలి మనకైతే తెలియదు, కానీ ఆ యొక్క ఆత్మే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మనలో కూడా ఉండి మొరపెడతా ఉంది. కాబట్టి ఈనాడు మనం మొరపెడుతున్నామంటే అది మన సొంతంగా మొరపెట్టేది కాదు, కానీ మనలో ఉన్న కుమారుని యొక్క ఆత్మ ఏం చేస్తూ ఉంది? మొరపెట్టేదిగా ఉంటాం. యుక్తముగా దేవుని యొక్క చిత్తానుసారముగా దేవుడు మన యొక్క మనవులు అంగీకరించే విధంగా మరి దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మరి ప్రార్థించేదిగా ఉంటా ఉంది. కాబట్టి అలాంటి ఆధిక్యత మరి కుమారుని యొక్క ఆత్మ ద్వారా మనకి దేవుడు ఇచ్చిన వాడిగా ఉన్నాడు. ఇలా ప్రార్థన చేయటం వలన మనం చేసే ప్రార్థనలన్నీ కూడా దేవుని చెంతకి వెళ్తూ ఉన్నాయి. ఎన్నో అక్కర్లు తీర్చబడతా ఉన్నాయి. ఎన్నో సమస్యల నుంచి విడిపించబడతా ఉన్నాము. ఎంతో నెమ్మది పొందుతూ ఉన్నాము. అసలు ప్రార్థన అంటేనే గొప్ప ఆధిక్యత. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనము మాట్లాడటం కదా. అంటే దేవునితో మనం సహవాసాన్ని కలిగి ఉంటాం.
దేవునితో మనకి మంచి సంబంధం అనేది దేని వలన ఏర్పడుతుందంటే ఈ ప్రార్థన ద్వారానే ఏర్పడతా ఉంది. ఇంకే ప్రార్థన ద్వారా దేవుని యొక్క మనసు ఏమిటో మనం ఏం చేయొచ్చు, ఎరగగలం కదా. దేవుని యొక్క చిత్తాన్ని కూడా మనం ఏం చేయగలం, ఎరగగలం. దేవుని సన్నిధిలో మనం ఇలా మొరపెట్టడం వలన దేవుడు అనేకమైన సంగతులు మనకి దేవుడు మరి తెలియజేసేవాడిగా ఉంటున్నాడు. మన బైబిల్లో మనం చూడొచ్చు కదా, ఇర్మియా గ్రంథంలో కూడా 31వ అధ్యాయం 3వ వచనాలను చూస్తే అక్కడ మాట 33వ అధ్యాయం అనుకుంటాను, నాకు మొరపెట్టుము నీవు గ్రహింప శక్యము కానీ గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నేను నీకు. కాబట్టి ఎలాగ ఎన్ని మనకు తెలియబడుతున్నాయంటే మనం ప్రార్థన చేయడం ద్వారాగా, ఇలాగా కుమారుని యొక్క ఆత్మను మనము పొందడం ద్వారాగా మనము మొరపెట్టుకునే ఆధిక్యత ఇవ్వబడతా వచ్చింది, ఎంతో సంతోషంగా సమాధానంగా. అంతేకాదు కానీ ఇలాగ ప్రార్థన చేయడం ద్వారాగా మనము దేవుని దగ్గర నుంచి మనం ఎన్నో పొందగలుగుతూ ఉన్నాం. అక్కర్లు తీర్చబడతా ఉన్నాయి, సమస్యల నుంచి విడిపించబడతా ఉన్నాము. ఎంతో దేవునితో మంచి సహవాసాన్ని మనకు దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కుమారుని యొక్క ఆత్మ ద్వారాగా ఇలాంటి అనుభవంలోనికి మనం రాగలుగుతూ వచ్చాం. కాబట్టి మన ప్రభుని ఆరాధించాలి. ప్రభు, పరిశుద్ధమైన ఆత్మ ద్వారా నన్నేం చేసావు, పరిశుద్ధపరుస్తూ వచ్చావు. అలాగే సత్య స్వరూపిన ఆత్మ ద్వారాగా నన్ను సర్వ సత్యంలోనికి నడిపించావు. ఒకప్పుడు నా స్థితి అసత్యంలో ఉన్నాను, అబద్ధంలో ఉన్నాను, మోసంలో ఉన్నాను, ఇలాంటి దుస్థితిలో ఉన్నాను. నా పట్ల ప్రభు చూపించి ఇలాగ సర్వ సత్యంలోనికి నన్ను తీసుకొచ్చావు. అనేక సంగతులు నాకు మరి తెలియజేయబడతా ఉన్నాయి. అంతేకాదు కానీ కుమారుని యొక్క ఆత్మ ద్వారా మనం మొరపెట్టుకునే ఆధిక్యత అక్కడే స్పష్టంగా రాశాడు. నాయన తండ్రి అని మొరపెట్టుకునేటువంటి ఆత్మ నాకు దేవుడిస్తూ వచ్చాడు. అలాగే మనము ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో మనం ప్రార్థించే కృపనిచ్చాడు దేవుడు. వాస్తవంగా యుక్తంగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు. అయితే ఈ ప్రార్థన ద్వారా మనకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఉత్తరం ఇస్తున్నాడు, అక్కరలు తీరుస్తున్నాడు. ఎన్నో సమస్యల నుంచి కూడా దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. ఇలాగ దేవునితో మంచి సహవాసం మనకి ఏర్పడుతూ ఉంది. ఆయన యొక్క ఉద్దేశాలు, ఆయన యొక్క సంకల్పాలు కూడా మనకి దేవుడు ఈ ప్రార్థన ద్వారానే తెలియజేస్తున్నాడు. ఇదంతా దీనికి అంతటి మూలం ఏంటంటే కుమారుని యొక్క ఆత్మ ద్వారా మనం ఇవన్నీ కూడా పొందుతూ ఉన్నాం. కాబట్టి మనం ప్రభుని ఆరాధించి ఆయన నామాన్ని మనము మహింపరచవలసిన వారుగా ఉంటా ఉన్నాం. అట్లాగే మరొక విషయాన్ని కూడా మనం జ్ఞాపం చేసుకుందాము. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం చూడ మాట చదువుతాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతాం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహించును. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే నేను మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత నేనేమవుతాను, తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. అయితే వెళ్ళిపోయిన తర్వాత మీరేం చింతపడద్దు, మీరు బాధపడద్దు, అధైర్యపడద్దు, మీరు ధైర్యంగా ఉండండి. ఇక మాకు ఎవరు లేనటువంటి ఆలోచన మీరు ఏం చేయొద్దు, పెట్టుకోవద్దు. అయితే వాళ్ళకి చెప్తా ఉన్నాడు ఏమంటే, నేను వెళ్ళిపోయిన దగ్గర నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఇక్కడ ఈ మాట చూడండి, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. కాబట్టి అంతే కదా, ఒకసారి మనల్ని బాగా ప్రేమించేవారు, మనకు సహాయం చేసేవారు, మనకి ఎంతో ఆధారంగా ఉండేవారు మనకి దూరం అయిపోతూ ఉంటే మనకి దిగులుగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? ఖచ్చితంగా మనం దిగులు, బాధ, కొంత ఏదో మనం పోగొట్టుకుంటున్నాం అనేటువంటి ఆలోచన మనము ఉంటాం కదా. అయితే ఇది కూడా వీళ్ళు కూడా శిష్యులు కూడా ఇలాంటి వారిగానే ఉన్నారు. అందుకనే వాళ్ళ ఉన్న బాధను గుర్తించి ప్రభు అంటా ఉన్నాడు, మీరేమీ బాధపడద్దు, ఆదరణకర్తను మరి పంపిస్తాడు దేవుడు అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే నేను తండ్రిని వేడుకుంటాను, వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాడని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆదరణకర్తగా ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే మనల్ని ధైర్యపరిచేవాడు, అవును కదా, మనల్ని ఆదరించేవాడు, ధైర్యపరిచేవాడు. కాబట్టి ఎందుకంటే మరొక మాట కూడా చూస్తే మిమ్మును అనాథలుగా విడువను అని జ్ఞాపం చేస్తూ వచ్చాడు. కాబట్టి మనల్ని అలాగే ఈ యొక్క ఆదరణకర్త ఈనాడు మన జీవితాల గురించి కూడా ఆలోచన చేస్తే ఈ యొక్క ఆత్మదేవుడు మనల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉన్నాడు. మనకు వచ్చిన శ్రమల్లో, నిందల్లో, అలాగే బాధల్లో, కష్టాల్లో అన్నిట్లో కూడా
మనం కృంగుదల్లో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు ఈ యొక్క ఆత్మదేవుడు మనల్ని వాక్యం ద్వారా మనల్ని దేవుడు ఆదరించేవాడిగా ఉన్నాడు. ఇలా సహవాసంగా మనం కూడి రావటం ద్వారా కూడా మనల్ని దేవుడు వేస్తున్నాడు, ఇక్కడ ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం పరిశుద్ధాత్మ దేవుని ద్వారాగా మనం ఏం చేయబడుతున్నాం అంటే ఎంతగానో ఆదరించబడతా ఉన్నాం. కాబట్టి ఇంత ధైర్యంగా, ఇంత సంతోషంగా మనం ఉన్నామంటే మనకి ఎన్ని ఉన్నా కూడా సమస్యలు, ఇబ్బందులు, ఇది పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తున్నాడు, మనల్ని తన వాక్యం ద్వారాగా, అలాగే దేవునితో ఇలా సహవాసం కలిగినోడి ద్వారాగా, మనం ఇలా సహవాసంగా కూడి రావటం ద్వారాగా మన దేవుడు ఎంతగానో ఆదరించేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడతా వచ్చింది, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడితే. ఎక్కడ ఆదరణ? ఇంటి దగ్గర, ఆఫీసులోనా, చుట్టాల దగ్గర, ఎక్కడ? యెరూషలేములోనే, దేవుని యొక్క సన్నిధిలోనే మనం ఏం చేయబడతామంట? ఆదరించబడతాం. ఈ సంగతి తెలియ కొంతమంది ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఇంటికాడ ఉండిపోయి ఇంకా సమస్యను ఎక్కువ చేసుకునే వారిగా ఉంటారు. మందిరానికి వచ్చి ఇలా సహవాసంతో కూడి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆయన సన్నిధిని అనిపిస్తూ ఉంటే ఎంతో సంతోషాన్ని మనం పొందగలుగుతాం. అందుకనే దావీదు కూడా కొన్ని వాక్యాలు రాస్తూ వచ్చాడు. ఒక మాట చూద్దాం, చూడండి. దావీదు అన్న మాట 119వ కీర్తన 92వ వచనంలో మాట చదువుతాం. 119వ కీర్తన 92వ వచనాన్ని చూస్తే దావీదు మాట చెప్పాడు. తీసేవారునా? నీ ధర్మశాస్త్రము నాకు సంతోషమియ్యనిడలా నా శ్రమ యందు నేను. చూసారండి ఏమంటాడు? నీ ధర్మశాస్త్రం నాకు సంతోషమియ్యనిడలా నా శ్రమ యందు నేను నశించి ఉందును. నా శ్రమల్లో నీ వాక్యము, నీ ధర్మశాస్త్రం నాకు ఏమిచ్చింది? సంతోషం ఇచ్చింది, ఆదరించింది, ధైర్యపరిచింది, ఓదార్చింది. లేకపోతే నేనేమైపోయినవాడిని, నశించిపోయిండేవాడిని అంటా ఉన్నాడు. అది ఒక అనుభవం. అదేదో వరకు రాసింది కాదు, కానీ తన జీవితంలో ఉన్న జరిగినటువంటి ఒక అనుభవం అన్నమాట అది. అట్లాగా మనం ఇలాగ దేవుని యొక్క సన్నిధికి రావటం ద్వారాగా ఎంతగానో మనం వాక్యం ద్వారా ఏం చేయబడతా ఉంటాము? ఆదరించబడతా ఉంటాం, ధైర్యంగా ఉండగలుగుతాం. మనలో నిరాశ తొలగిపోతుంది. ఇంకో మాట కూడా చూస్తే 16వ కీర్తన 11వ వచనంలో చక్కని మాట ఉంది, మీకు తెలిసిన మాట. ఏముంది అక్కడ? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు. కాబట్టి చూడండి, నీ సన్నిధిలో ఏముందంట? ఏ సంతోషం? సంపూర్ణమైన సంతోషం ఎక్కడంటే దేవుని యొక్క సన్నిధిలోనే. ఇలా సహవాసంగా మనం కూడి రావటం ద్వారాగా పరిపూర్ణమైన, సంపూర్ణమైన సంతోషాన్ని మనము పొందగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా మళ్ళీ ఎంతగానో ఆదరించేవాడిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మనకు వచ్చిన ఇబ్బందుల్లో, శ్రమల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో ఆయన మళ్ళీ అనాథలుగా విడువక, ఎడబాయక మనల్ని ఆదరించడానికి ఎంతగానో ముందుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఇలాగ ఎన్నో సందర్భాల్లో మనం కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా, సహవాసం ద్వారా, మరి ఆదరణకర్త ద్వారా మనము ఆదరించబడుతూ వచ్చాము. కాబట్టి వీటన్నిటిని బట్టి కూడా ప్రభువుని ఏం చేయాలంటే ఆరాధించాలి. ఓ ప్రభు, నా యొక్క శ్రమల్లో, నిరాశల్లో, నిస్పృహల్లో నేను కూడా ఉన్నప్పుడు మరి నీ యొక్క వాక్యం ద్వారా, అలాగే పరిశుద్ధాత్మ ద్వారాగా, ఇలాగా సహవాసం ద్వారాగా నన్ను మీరు ఆదరిస్తూ వచ్చారు. అందుని బట్టి నేను స్తుతిస్తున్నానని మన ప్రభువుని ఎంతైనా మనము ఆరాధించవలసిన వారిగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఇక్కడ మరి పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరు చూస్తే ఆదరణ కర్తగా మనం చూస్తూ ఉన్నాం. సరే, మరొక మాట కూడా మనం చూద్దాము దేవుని యొక్క వాక్యంలో నుండి. చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటాం. 7వ వచనాన్ని, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను గాని పిరిగితనము గల ఆత్మను ఇయ్యలేడు. కాబట్టి ఇక్కడ మనకి దేవుడు, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎలా సహాయపడుతున్నాడో చూద్దాము. 1:7 చూస్తే ఇక్కడ మనకి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరిగితనము గల ఆత్మ నీయలేదు. కాబట్టి ఇక్కడ 3 సంగతులు ఉన్నాయి. ఈ యొక్క ఆత్మలో ఏముంది? శక్తి ఉంది, ప్రేమ ఉంది, తర్వాత ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి చూడండి, ఈ లోకంలో మనం మొదటగా ప్రేమను గురించి ఆలోచన చేద్దాం. ప్రేమను గురించి ఆలోచన చేస్తే మనల్ని దేవుడు ప్రేమించాడు, ప్రేమించి రక్షించుకుంటూ వచ్చాడు.
ఆయన యొక్క రక్తం చేత కడిగాడు. అయితే మనము కూడా ఏం చేయాలి? దేవుని ప్రేమను పొందిన వారమై అనేకులను ప్రేమించగలగాలి. అలా ప్రేమించడం ద్వారా ఏం జరుగుతుంది? దేవుని యొక్క నామం అనేది మహింపరచబడుతుంది. ఎందుకంటే మనం దేవుని చేత ప్రేమించబడ్డాం, దేవుని యొక్క ప్రేమను మనము పొందాము, అనుభవిస్తూ ఉన్నాము. అయితే మనం అనేకులను ఏం చేయాలా? ప్రేమించగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది? మనం ప్రేమించగలుగుతామా మన యొక్క సొంత ప్రేమతోటి? కానీ ఒక మాట చూద్దాం, చూడండి. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మాట రాయబడతా ఉంది. మరి ఆ ప్రేమ కూడా మరి దేవుని యొక్క ఆత్మ ద్వారానే మనం పొందగలుగుతూ ఉన్నాం. 5వ అధ్యాయము రోమపత్రిక 5వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. 5వ అధ్యాయం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. చూసారండి, పరిశుద్ధాత్మ ద్వారా మరి దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో ఏం చెప్పినట్ట? కుమ్మరించబడింది. మనం ఈనాడు మరి శత్రులుగా ఉన్నవారిని కానీ మనల్ని బాధించే వారిని కానీ మనం ప్రేమించగలుగుతున్నామంటే అది మన ప్రేమ కాదు. నిజంగా అది మనుషుల యొక్క ప్రేమ అయితే అలాంటి వారిని ఏం చేయలేరు? ప్రేమించలేరు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ అనేది మన హృదయాలు ఏం చేయబడతా వచ్చిందంట? కుమ్మరించబడతా వచ్చింది. కాబట్టి ఈనాడు మనము ప్రేమించగలుగుతా ఉన్నాం. ప్రభు యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఏం చేస్తూ వచ్చాడు? ఆయన స్థితిలో శత్రువుల్ని ప్రేమించాడు, క్షమించాడు. అవును కదా? మన దేవుని యొక్క వాక్యంలో కూడా ఆయన ప్రేమించాడు, క్షమించాడు. కాబట్టి మరి ఆయన ఏమని జ్ఞాపం చేస్తున్నాడు? మీరు మరి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూస్తే ఆడ తేటగా రాయబడతా వచ్చిన మాట ఏంటంటే, మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రులను ప్రేమించుడి. కాబట్టి మనము దేవునికి కుమారులంగా చేయబడాలంటే ఏం చేయాలా? శత్రులను కూడా ప్రేమించాల్సిందే. ఒకసారి కష్టమే ఇది మన యొక్క జీవితాల్లో ఆలోచన చేస్తే. కానీ దేవుడు క్షమించాడు, ప్రేమించాడు. అయితే అట్టి ప్రేమను మన హృదయాల్లో ఆయన కుమ్మరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాల్లో కుమ్మరిస్తున్నమాట. కాబట్టి మన ప్రభుని స్తుతించాలి. ప్రభువా, నేనైతే ఇతరులను లేదా శత్రులను ఇలాగ ప్రేమించే హృదయం నా జీవితంలో లేదు. అయితే నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మరి దైవికమైన ప్రేమను నా హృదయంలో నువ్వేం చేసావు? కుమ్మరించావు. మరి దీనివల్ల కూడా దేవుని యొక్క నామం ఏం చేయబడుతుందంటే మహింపరచబడతా ఉంది. చాలామంది చూడండి, మరి ఇలాగ ప్రేమించడం అనేది ఆశ్చర్యం. అది లోకానికేమో విరుద్ధంగా, లోకము అలా ప్రేమించలేదు కదా. కాబట్టి మన జీవితంలో దేవుడు ఇలాగా మన హృదయాల్లో పరిశుద్ధాత్మ ద్వారా దైవికమైన ప్రేమతో మనల్ని నింపుతూ ఉన్నాడు. కాబట్టి ఇట్టి ప్రేమతో మనం అనేకులను ప్రేమిస్తున్నాం కనుకనే మరి దేవుని యొక్క నామం అనేది మహింపరచబడతా ఉంది. కాబట్టి ఇక్కడ మరి దేవుడు మరి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహముల ఆత్మను దేవుడు ప్రసాదిస్తూ వచ్చాడు. కాబట్టి ఇలాగ మన దైవికమైన ప్రేమ మన హృదయాల్లో ఆత్మ ద్వారానే మనకి కుమ్మరించబడతా వచ్చింది. మరొక మాట కూడా చూస్తే చూడండి, శక్తిని గురించి ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము చూడండి. 1వ అధ్యాయము అపోస్తుల కార్యములు మనకు బాగా పరిచయమైనటువంటి వాక్య భాగమే. 1వ అధ్యాయం వస్తుంది, చదువుతాం. 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశం ఎంతటను భూదిగంతం వరకు నాకు సాక్షులైందిరని వారితో చెప్పారు. కాబట్టి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. అది శక్తికి మూలం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి రావటం, ఆత్మచేత మనం అభిషేకించబడతాం. ఇలా దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే బలవంతులుగా చేస్తావు. ఎందుకంటే దేవుని కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించటానికి. కాబట్టి మనకి దేవుడు ఇచ్చిన ఆత్మ ఏంటంటే మరి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే మనకు దేవుడు ఇచ్చాడు. ఇలా ఈ యొక్క శక్తిని మనము దేవుని యొక్క ఆత్మ ద్వారా పొందడం ద్వారాగా ఈ లోకంలో మనం ప్రభు కొరకు సాక్షులుగా జీవించగలుగుతా ఉన్నాం. ఆనాడు శిష్యులు కూడా అంతే, దేవుని యొక్క శక్తిని పొంది వాళ్ళు మరి ప్రపంచంలో ఆయా దేశాలకు వెళ్ళి ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారు. వాస్తవానికి ఆలోచన చేస్తే వాళ్ళందరూ కూడా పెద్ద జ్ఞానవంతుల, విద్యావేత్తల ఏమండి? కాదు కదా. చాలామంది అందులో విద్య లేని పామర్లే ఉన్నారు. పేతురు, యోహాను, యాకోబులు అందరూ కూడా చాలా విద్య లేని పామర్లని కూడా రాయబడతా వచ్చింది.
ఇలాంటి వారు దేవుని యొక్క శక్తితోటి నింపబడిన వారై దేవుని కొరకు బలమైనటువంటి సాక్షులుగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చారు. సో మన జీవితాలు కూడా దేవుడు ప్రేమించి ఇలాగా తన ఆత్మ ద్వారా తన శక్తిని మన మీద కుమ్మరిస్తూ వచ్చాడు. కాబట్టి మనం కూడా ప్రభువుని స్తుతించాలి. ప్రభువా, మరి నీ యొక్క ఆత్మ ద్వారాగా నీ యొక్క ప్రేమ నాలో పోసావు. అంతేకాదు కానీ నీ యొక్క ఆత్మ ద్వారా నన్ను బలవంతునిగా చేసావు. ఒక వాక్యం ఉంది కదా, దాని గ్రంథంలో మాట ఉంది, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు. కాబట్టి ఎలాగనంటే తమ దేవుని ఎరుగువారు బలం ఎలా వచ్చిందంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా వాళ్ళు ఆ బలాన్ని పొంది ఈ లోకంలో బలమైన గొప్ప కార్యాలు వాళ్ళు మరి చేయగలుగుతూ వచ్చారు ప్రభు కొరకై. సరే, మరొక మాట కూడా చూద్దాం. అక్కడే చూడండి, నేను ఒక ముగిస్తాను. మరొక మాట కూడా జ్ఞాపం చేసుకుందాము. అక్కడే 2వ తిమోతి పత్రిక 1:7 మనం చదువుతూ వచ్చాం కదా. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చని కానీ పిరిగితనము గల ఆత్మ నీయలేదు. కాబట్టి ఇక్కడ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను మనకు దేవుడు ఇచ్చాడు. ఇక్కడ పుట్టినోట్లు ఏమిచ్చాడు? ఆరోగ్యం గల ఏంటది? ఆరోగ్యం గల వాక్యమా? కాబట్టి ఇక్కడ మనం చూస్తే సరే, ఇక్కడ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అన్నప్పుడు దాని ముందే రాశాడు. దాని తర్వాత ఏం రాశాడు? పిరిగితనం గల ఆత్మ నేను మీకు. అర్థం ఏంటి? ఈ యొక్క ఆత్మను కలిగిన వారు ఎలా ఉంటారు? పిరిగితనంగా ఉంటారా? ఎలా ఉంటారు? ధైర్యంగా ఉండగలుగుతారు కదా. అట్లాగా మనకు కూడా ధైర్యం ఈనాడు. మన ధైర్యం అంటే దేవుని యొక్క ఆత్మ మనలో ఉండి పనిచేస్తూ ఉన్నాడు, మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అలాగా ఈ యొక్క ఆత్మను పొందుడు ద్వారాగా మనకు ధైర్యం అనేది కలుగుతూ ఉంది. పిరిగితనం గల ఆత్మను మనము పొంది ఉండలేదు. కాబట్టి బైబిల్లో కూడా ఒక మాట, నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడంట? ధైర్యంగా ఉంటాడు. ఇంకో మాట కూడా వస్తే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు బహు ధైర్యంగా నిర్భయముగా వారు ఉంటారని దేవుని యొక్క వాక్యంలో కూడా రాయబడుతూ వచ్చింది. సరే, ఇక్కడ ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ అన్నప్పుడు ఈ యొక్క ఇంద్రియ నిగ్రహం ఆత్మ మనకు జీవితంలో ఏం చేస్తూ ఉందని అంటే, మరి శోధనల నుంచి తప్పించేదిగా ఉంటా ఉంది. మనకు తెలుసు కదా, ఆత్మ ఫలాల్లో చివరిది ఏంటి? ఆశ నిగ్రహం. అంటే ఆశని ఏం చేయటము? నిగ్రహించుకోవటం. ఇంగ్లీష్లో బాగుంది, సెల్ఫ్ కంట్రోల్. అంతే కదా. అర్థం ఏంటి? మనల్ని మనము కంట్రోల్లో ఉంచుకోవటం. అంటే ఎలాంటి దురాశలకు కోరికలకు మనము లొంగిపోకుండా, దేవునికి విరోధంగా జీవించకుండా మనల్ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి దేవుడు ఆశ నిగ్రహాన్ని ఇస్తూ వచ్చాడు. అలాగే ఇక ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనకి ఎలా సహాయపడుతుందంటే, ఈ లోకంలో ఎదురయ్యే శోధనల విషయంలో కూడా మనం శోధించబడి శోధనలో పడిపోకుండా మనం ప్రభు కొరకు జీవించడానికి ఈ యొక్క ఆత్మ దేవుడు నాకు ఎంతగానో సహాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నాడు మనం ఎంతో మరి ఈ లోకంలో ప్రభు కొరకు సాక్షులుగా యథార్థంగా నమ్మకంగా ప్రభుని సేవిస్తూ ఉన్నామంటే ఇది మన యొక్క భక్తి కాదు, మన శక్తి కాదు. మనం పాడబడతాం కదా, మా శక్తియు మా భక్తియు కాదు ఇలలో. కాబట్టి మన జీవితంలో మనం దేవుని యొక్క ఆత్మ మనం పొందడం ద్వారాగా మనం ఎంతో ఈ లోపల ప్రభువుని నమ్మకంగా మనము సేవించగలుగుతూ ఉన్నాం. కాబట్టి ఎవరైతే ఇట్టి ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను కలిగి ఉంటా ఉన్నారో వాళ్ళు శోధనలకు ఏం కలరు? గురి కాలేరు. శోధించబడినా కూడా ఏం కలరు? శోధనకు వాళ్ళు ఏం చేయాలి? లొంగిపోయేవారుగా ఉండక ప్రభు కొరకై నిలబడి నమ్మకంగా వాళ్ళు సేవించగలుగుతారు. కాబట్టి ఇక్కడ మనకు దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ మనకు దేవుడు ప్రసాదిస్తూ వచ్చిన దాన్ని బట్టి కూడా మనం ప్రభువును స్తుతించాలి. ప్రభు యాత్రా జీవితంలో ఎన్నో శోధనలు మరి నామే ఎదురైనప్పుడు మరి యొక్క ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను నేను కలిగినడు ద్వారాగా వాటి నుంచి విడిపించబడి నేను నమ్మకంగా సేవించడానికి నాకు ఎంతో సహాయపడుతూ ఉన్నావని చెప్పేసి మరి ప్రభువును మనము ఆరాధించవలసిన వారుగా ఉన్నాం. చివరిగా నేను ఒక మాట నేను జ్ఞాపం చేసి నేను ఇక ముగిస్తాను. ఆరాధనకు మనం వెళ్తాము. చూడండి ఒక మాట, ఇంకా మరొక మాట చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదువుతాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 14వ వచనంలో మాట చదువుతాము. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవాన్ని విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా
శుద్ధి చేయను. ఇక్కడ ఆత్మ ఏంటది? నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనినా. కాబట్టి ఇక్కడ నిత్యుడగు ఆత్మ. కాబట్టి ఇక్కడ నిత్యుడగు ఆత్మ మనకి ఏం చేస్తూ ఉందంటే నిత్యమైన సంగతులు తెలియజేస్తా ఉంది. అంటే నిత్యమైన సంగతులు అంటే ఏంటి? పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి, అలాగే మనకి ఎంతో భవిష్యత్తులో మనకి ఎంతో ప్రయోజనకరమైనవి. ఇవన్నీ మనకి దేని మూలంగా తెలియజేయబడుతున్నాయంటే నిత్యుడగు ఆత్మ ద్వారా. పౌలు ఆ మాట చెప్పాడు. పౌలు ఒకప్పుడు ఎంతగానో క్రూరంగా జీవించిన పౌలు మరి అంటే సౌలుగా ఉన్నప్పుడు జీవించాడు, దేవుడు ఆయన పౌలుగా మార్చాడు. సరే, ఆయన ఒక మాట అంటా ఉన్నాడు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనం చదివితే అక్కడ మాట రాయబడతా ఉంది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము కనుక శ్రమ ఎక్కువ నిత్యమైన మహిమ వారమును కలుగజేస్తున్నది. ఏలనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కానీ ఇక్కడ పౌలు గారి యొక్క దృష్టి దేని మీద ఉందంట? నిత్యమైన వాటి మీద, అనిత్యమైన వాటి మీద, నిత్యమైన వాటి మీద ఉందన్నమాట. అంటే అలాంటి గ్రహింపులకు వచ్చాడు ఎవరు? పౌలు గారు. ఒకప్పుడు దృశ్యమైన వాటి మీద ఉంది తన దృష్టి అంతా కదా. కానీ ఎప్పుడైతే నిత్యుడగు ఆత్మ ద్వారా తన అనేక సంగతులు తెలుసుకుంటూ వచ్చాడో తన జీవితంలో నిత్యమైన వాటి మీద ఆయన దృష్టిని పెడతా వచ్చాడు. కాబట్టి ఇక్కడ నిత్యుడగు ఆత్మ మనకి నిత్యమైన సంగతుల గురించి మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి గ్రహింపులోకి